అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వానల జోరుకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలోకి వాన నీరు చేరింది. జేఆర్పేటలో 4 ఇళ్లు కూలాయి. పలగాని సత్రంలోనూ ఇళ్లు మునిగాయి. వేములపాలెం, రోటరీ నగర్ కాలనీలు కూడా నీళ్లలోనే ఉన్నాయి. ఆత్మకూరు మండలం బోగేరు, కొమ్మిల్లూరు వాగుల తీవ్రతకు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాపూరు, సైదాపురం మండలాల్లో వాతావరణం ఇప్పటికీ చిత్తడిగానే ఉంది. 2 రోజుల వర్షాలతో సోమశిల జలాశయంలో నీటి మట్టం 14.25 టీఎంసీల నుంచి 18.69 టీఎంసీలకు పెరిగింది. వాన పడుతుంది. మా బియ్యం దబర్లు అన్ని కొట్టుకొని పోయినాయి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా ఏరియా జగన్నాథపేట 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడంతా అందరూ చాలా మంది నష్టపోయారు. దాని గురించి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 3 రోజుల నుంచి వర్షం పడతానే ఉంది. రాత్రి మాత్రం అంతా నీళ్ళన్నీ కొట్టుకొని మా పక్కకి వచ్చేసినాయి. ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి. పాములు కూడా వచ్చేసినాయి సార్. మాకైతే బయటకి పాములు కూడా వచ్చేసినాయి. వస్తువులన్నీ వెళ్ళిపోయినాయి. పోతున్నాయి, అన్ని వెళ్ళిపోయాయి సార్. వచ్చి చూస్తున్నారు సార్. అసలు ఎవరన్నా వచ్చి పట్టించుకుంటున్నారా మమ్మల్ని? అసలు ఎవరు పట్టించుకోవటం లేదు.